ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది. బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది, వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మనం జనరల్గా చెప్పుకునేది, బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు, ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనివల్ల ఎటువంటి లబ్ధీలు పొందుతారనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది. సో వన్ బై వన్గా ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం. మేషలగ్నము వారికి కనుక చూసుకున్నట్లయితే, మేషలగ్నం ఒక్కొక్క పర్సన్ ఆ లగ్నంలో పుట్టారంటేనే సంథింగ్, ఏదైనా ఒక రీజన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్గా మనం ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఏం చేసినా ఆ పర్సన్ ఆ కర్మ కొద్దీ ఆ లగ్నంలో పుట్టాల్సిందే. సహజంగా మేషలగ్నం అంటేనే కొంత ఫైరీ నేచర్ ఉంటుంది. బయటికి కటువుగా కనబడ్డ మనసు మాత్రం చాలా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది మేషలగ్నం వారికి. అయితే వీరు పర్టికులర్గా ఏ అంశాల వల్ల వీళ్ళకి పూర్వజన్మ కర్మ కానివ్వండి, ఇబ్బంది పడడం కానివ్వండి, ఇవన్నీ అసలు ఏ అంశం వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు లైఫ్లో అని చెప్పి చూసుకున్నట్లయితే, ఏ గ్రహం బాగోపోవడం వల్ల ఇబ్బంది పడతారు, అసలు ఏ గ్రహానికి చేసుకోవాలి, ఎక్కడ వీళ్ళ లైఫ్లో పాస్ట్ లైఫ్లో ఇప్పుడు చూడండి స్నేహితుల మూలంగా కావచ్చు, కొంతమందికి ఇంకో రకరకాల కారణాలు ఉంటాయి. అలా చూసుకుంటే వీళ్ళకి పాస్ట్ లైఫ్లో వీళ్ళు అప్పు ఇచ్చిన విషయాలు లేదా వీళ్ళు అప్పు పొందిన విషయాలే వీళ్ళకి ఈ లైఫ్లో ఇబ్బంది ఇస్తుంది. అంటే అప్పు మూలంగానే వీళ్ళకి ఇబ్బంది ఇస్తుంది, గుర్తుపెట్టుకున్నట్లయితే. ఇంకోటి ఏంటంటే అందులో పర్టికులర్గా ఈ రిలేషన్స్లో మామయ్య వరుస వారితో ఇక్కడ ప్రాబ్లం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎందుకు ఏమండి, మరి మీ వీళ్ళ మామయ్య మంచి వ్యక్తి కాదా? అలా కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ యొక్క పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో మీ మామగారితో లేదా మీ అప్పు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడో మీరు సంథింగ్ బ్యాలెన్స్ కర్మ ఉండిపోయింది. ఆ బ్యాలెన్స్ కర్మ కోసమే ఈ జన్మ ఎత్తడం జరిగిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరి అదే బుధుడు కనుక మీ జన్మజాతకంలో, బుధగ్రహం కనుక మీకు బాగుంది, మీ జన్మజాతకంలో మీరు చక్కగా చూసుకోవచ్చు. మీ బుధుడు చాలా చక్కగా మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే ఎక్కడ ఉండాలి? ఉదాహరణకి శుభగ్రహాలతో కలిసి ఉండడం కానీ, అదేవిధంగా శుభకర్తరి అంటారు, అంటే రెండు శుభగ్రహాల మధ్యన ఉండడం కానీ, శుభగ్రహాలతో చూడబడ్డం కానీ మీ బుధుడు కనుక జరిగినప్పుడు అప్పుడు అంత ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కొంతమంది చూడండి, అప్పులు ఇవ్వడం ద్వారా బాగా, చిట్ ఫండ్స్ నడపడం ద్వారా బాగా లక్షలు సంపాదించారు, కోట్లు సంపాదించారు అంటూ ఉంటారు. కానీ కొంతమంది అదే అప్పు ఇవ్వడం ద్వారా నేను చాలా ఇబ్బంది పడ్డానంటే, నేను అసలు పొరపాటును కూడా ఇవ్వకూడదని నేను గుణపాఠం నేర్చుకున్నాను అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ మీ యొక్క మెర్క్యూరీ ఉన్నటువంటి కండిషన్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మెర్క్యూరీ కండిషన్ ఖచ్చితంగా మేషలగ్నంలో పుట్టారు అంటేనే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఈ కర్మలో పుడతారు. మరి దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగా అంటే, మీరు విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటుండాలి ఈ కర్మను తొలగించుకోవాలంటే. రెండవది, గ్రీన్ కలర్ వస్త్రాలు, మీకు ఎక్కువగా అప్పుల మూలంగా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు గ్రీన్ కలర్ వస్త్రాలను దానంగా ఇవ్వడము, లేదా మొక్కలు నాటడం మెయిన్గా చేస్తూ ఉండండి. మొక్కలు వీలైనన్ని మొక్కలు గిఫ్ట్గా ఇవ్వండి లేదా నాటండి. మీ కర్మ అంతా కూడా ఎలా అంటే మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మీ కర్మ తగ్గుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఈ కర్మను తగ్గించేటువంటి దానికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్ ఆరాధన ఉంటుంది.
ఆ రకంగా చూసుకుంటే మీకు సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్య భగవాను ఆరాధన చేసుకోవడం చేయాలి ఎక్కువగా. మీరు ఎంత సూర్యుని ఆరాధన చేస్తూ ఉంటే పర్టికులర్గా మీకు వచ్చిన ప్రతి రూపాయి, ప్రతి దాని ద్వారా వచ్చిన లబ్ధిని సూర్య భగవానుడు చూపిస్తూ, స్వామి నీ అనుగ్రహం వల్లే వచ్చింది అని చెప్పి మీరు కనుక చేయడం కనుక ప్రాక్టీస్ చేయగలిగితే 100% మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఎప్పుడు కూడా మీ మేషలగ్నం వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, బుధుడు బాలేడు, బుధ మహర్దశ వచ్చింది లేదా బుధుడు అంతర్దశలు వచ్చాయి, పర్టికులర్గా ఈ స్పెసిఫిక్ వాటిల్లోనే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి పర్టికులర్గా బుధవారం లేదా బుధహోర, బుధుడు మహాదశ, బుధుడు అంతర్దశ, బుధుడు ప్రత్యంతర్దశల్లో ముఖ్యంగా లోన్ తీసుకోవడం, మీరు ఏదైనా లోన్ తీసుకోవచ్చు, ఇప్పుడు గృహానికి కావచ్చు, సంథింగ్ వాటికి, ఆ లోన్ సంబంధం లేదు, పర్సనల్ లోన్స్ తీసుకునేటువంటి విషయంలో మాత్రం చాలా 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 కేర్గా ఉండాలి మీరు. సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టుగా ఈ బుధుడికి సంబంధించిన వాటిల్లో కనుక మీరు జాగ్రత్తగా ఉండగలిగితే, చాలామంది తెలియక శుక్రవారాలు డబ్బులు ఇవ్వరు, కాదు బుధవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు. అందులో పర్టికులర్గా మీ మేష లగ్నం వల్ల అసలు ఇవ్వకండి. సో ఇది కనుక చూసుకొని విష్ణు ఆరాధన చేయడము, అంటే విష్ణు సహస్రనామాలు వినడము, సూర్య నమస్కారాలు చేయడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ జన్మలో మీరు ఏ పర్పస్ అయితే మీరు ఇబ్బంది పడాలో ఆ పర్పస్ నుంచి బయటపడడం జరుగుతుంది. వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు. ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం. అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ, అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము, దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము, దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము, అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అని చెప్పాను మీకు. అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది, చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు. మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి. ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంకెవరు ఏదో జరుగుతుంది, ఫ్యామిలీలో ఏదో అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సంకల్పం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం, జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, ఇంకేదో ఊరెళ్ళాల్సి రావడం, అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి. రెండవది, మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పని, ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి, కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి. నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను, రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను, నేను చేసుకుంటున్నాను, నాకు బాగుంది. లేదా ఇంకోటి, కొంతమందికి లలితా సహస్రనామాల్లో కొన్ని మంత్రాలు, లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని, ఇట్లా రకరకాలు చెప్పున్నాను. నేను అనేది ఏంటంటే, నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది, ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు, మీ శత్రువులు ఉండొచ్చు. మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు, మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియనీయకండి. ఇది చాలా ముఖ్యం, గోప్యంగా చేసుకోవాలి. మూడోది, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి, కొన్ని గోశాలకు వెళ్ళే ఉంటాయి. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు, గోశాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని, ఏదైతే ఆలయానికి వెళ్ళి ఎలా అయితే ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు, మీరు వేరే కంట్రీస్లో ఉన్న, ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు,
ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను, ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పని అన్నాను, కానీ మీకు ఏ యుఎస్ కంట్రీస్లోనో, అరబ్ కంట్రీస్లోనో, లేకపోతే ఏ దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు కొన్ని ఆలయాలు. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని, లేదా గోసేవకు చెప్పాను, వారి చేత చేయించండి. చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు. ఏమని? పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నానని. అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి. వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కానీ చూసినట్లయితే, మీ సంకల్పం మీ యొక్క పేరు మీద, మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక 4వ పాయింట్, ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి. చాలామంది ఏం చేస్తారంటే, దానం ఇవ్వమన్నది కాస్త గోవు తినిపిస్తారు, గోవు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళీ ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా గోవులకి ఏంటంటే, అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది, ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు, ఆ పవర్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు దేశీవాళీ ఆవుకే తినిపించండి. జెర్సీ ఆవు కూడా పెట్టండి, కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము ఇది చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు 11 days అయిపోతే కనుక నో నీడ్ టు వరీ. స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ 5 days ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి. సో ఇవి పాటించండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.